నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సంఘంలో జరిగిన సుమారు 7 లక్షల నిధుల కుంభకోణంపై బాధితులు నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షురాలు యాకసిరి శ్యామల, ఏపీఎం మరియు ఇతర అధికారుల సహకారంతో సభ్యుల పొదుపు సొమ్మును దుర్వినియోగం చేసిందని, దీనిపై ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ తమను బ్లాక్మెయిల్ చేస్తోందని సభ్యురాలు ప్రమీల ఆరోపించారు. గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా అధికారులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, చదువురాని శ్యామలను కీలుబొమ్మగా వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి తమ నుంచి వసూలు చేసిన సొమ్మును రికవరీ చేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మాది రాపూర్ మండలము తెగచర్ల గ్రామంలో యానాది సంఘబంధం సార్. మేము పొదుపులో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. దాని గురించి మేము ఇంతకుముందు 4 నెలల క్రిందట కలెక్టర్ గారికి కూడా మేము కాగితం ఇచ్చుకున్నాం సార్. మేము అర్జీ పరంగా కలెక్టర్ గారికి కూడా మేము పేపర్ ఇచ్చుకున్నాం సార్. అప్పుడు సార్ ఏమో ఇమ్మీడియట్లీ మాకు యాక్షన్ తీసుకున్నారు సార్. యాక్షన్ తీసుకుని రాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసినాక ఒక 4 రోజులు 5 రోజులు తిరిగారు సార్ మా సార్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ. ఎందుకమ్మా అట్లా చేసుకోవడం ఇట్లా చేసుకోవడం అని మాట్లాడారు. గతంలో కూడా 2025లో కూడా గతంలో కూడా ఇంతకుముందు అలాగే చేస్తున్నారు సార్. 1,4 లక్షల చిల్లర దాకా ఇంతకుముందు కూడా అలాగే చేస్తున్నారు సార్. అప్పుడైతే యాక్షన్ తీసుకున్నారు, చేస్తున్నాము రికవరీ చేస్తున్నాము అది ఇది అన్నారు. ఒక 59 లక్షలేమో రికవరీ చేసేసారు, కానీ దాని తర్వాత మళ్ళీ దాన్ని అట్టే ఆపేశారు సార్. వాళ్ళపైన కూడా ఎక్కువ చర్యలు తీసుకోలేదు. వాళ్ళని సంఘం అక్కడి నుంచి ఆఫీసులో నుంచి ఎక్కువ చర్యలు తీసుకోకుండా అట్లాగే దాన్ని పక్కన పెట్టేశారు. దాన్ని అలుసుగా తీసుకొని ఇప్పుడు మా యానాది సంఘబంధంలో కూడా 12 లక్షలు స్కామ్ జరిగితే దానికి 4 లక్షలు సభ్యుల పేర్లు మేము చూపించి 7 లక్షల వరకు వచ్చి గ్రూప్లో అమ్మాయి ఒకటే తీసుకొని తినేసింది సార్. అడిగిన దానికి సమాధానం చెప్పింది, అవును నేనే తీసుకున్నాను, నేను కట్టుకుంటాను, మీకు సంబంధం లేదు అని ఇదిగా మాట్లాడింది సార్. ఏపీఎం మేడం వచ్చినప్పుడు కానీ ఏపీఎం సార్ వచ్చినప్పుడు కానీ 2 నెలల దాకా నేను కట్టుకోలేను, సంఘబంధంలో పొదుపుల లోన్లు నేను కట్టుకోలేను, 2 నెలల తర్వాత నేను కట్టుకుంటానని సార్. 3 నెలల దాకా మేము టైం ఇచ్చాము. సరేలే సంఘబంధం నుంచి అమ్మాయిని తొలగించాలి, 5 సంవత్సరాల నుంచి అమ్మాయి ఉంది, అమ్మాయిని తొలగించాలి అంటే తొలగిద్దాంలేమ్మా అన్నారు. అమ్మాయిని సంఘబంధం నుంచి తొలగించలేదు. సంఘబంధంలో రికవరీ చేయించండి సార్, ఇంత డబ్బులు స్కామ్ తెలిసింది కదా, మీరు మాకు రికవరీ చేయించండి అని మేము ఏపీఎం సార్కి చెప్పుకున్నాం సార్. చూద్దాంలే చేద్దాంలే అని అన్నారే కానీ ఈ 4 నెలలు అవుతుంటే ఈ పొద్దుటి సంఘబంధంలో రూపాయి రికవరీ చేయించలేదు సార్ మాకు. దాని పరంగా మళ్ళీ మేము మొన్న 16వ తేదీ వచ్చి కలెక్టర్ గారికి రీఓపెనింగ్ చేయించుకున్నాం సార్. మేము అదే కేసుని రీఓపెనింగ్ చేయించుకున్నందుకు మళ్ళీ సోమవారం ఆ అమ్మాయి వచ్చి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, నన్ను ఈ వటని ఇబ్బందులు పెడుతున్నారు, ఆ ఇబ్బందులు నేను తట్టుకోలేకున్నాను, నేను నా బిడ్డలు ఏదైనా చేసుకోవాల్సి వస్తే దానికి కారణం పలానోళ్ళేను అని చెప్పని అనేదే కాకుండా వ్యక్తిపరంగా కులాలను తీసుకొచ్చి పెడుతుంది సార్. ఆ అమ్మాయి సంఘబంధంలో మేము డబ్బులు లెక్కలు అడిగేది, కులాలను తీసుకొచ్చి పెట్టేది సార్. ఇక్కడ అసలు కులాలతో అవసరం సార్. ఏదో చదువుకున్న వాళ్ళని వటని జరుగుతుందని చెప్పి స్కామ్ బయట పెట్టిన దానికి మమ్మల్ని ఏం చేయలేక ఎట్టంలేక మా అసలు నీ కులం ఏంటి, నువ్వెందుకు మాట్లాడుతావు, ఎక్కడ మాట్లాడతావు అని చెప్పని కులాలు తీసుకొచ్చి పెట్టండి సార్ అమ్మాయి. మేము అవన్నీ పట్టించుకోవడం లేదు సార్. మాకు సంఘబంధంలో రికవరీ కావాలి డబ్బులు. మా 10 మంది సభ్యుల సమస్య, మా 10 మంది డబ్బులే కదా సార్ అవన్నీను. మాకెవరికి పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తీసుకొని తినేస్తేవి. మాకు లోన్లు కావాలంటే ఇప్పుడు లోన్లు లేవు, ఏం లేవు అని చెప్పనేసి వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి సార్. మేము న్యాయం కావాలని మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాము సార్. మేము ఎంత తిన్నింది? 7 లక్షలు సార్. ఒప్పుకుని సార్ ఏపీఎం మేడం వచ్చినప్పుడు కూడా ఒప్పుకుంది సార్. ఇవ్వండి సార్, మేము పక్కా ప్రూఫ్లు సార్, ప్రూఫ్లతో పాటే మేము వచ్చాం సార్. అమ్మాయిది స్టేట్మెంట్ ప్రతి ఒక్కటి స్టేట్మెంట్ తీసాం సార్. మేము 2023 నుంచి తీసుకున్నాం సార్. తీస్తే 7 లక్షలు సార్. ఇంకా మేము 2022 నుంచే కానీ తీసుంటే ఇంకా ఎంత డబ్బు తీసేస్తుందో మాకు తెలియదు. 2023 నుంచి తీస్తే లేక 7 లక్షలు సార్. ఒప్పుకునింది, నిజమే నేను తీసున్నాను, నేను కట్టుకుంటానని అమ్మాయి ఒప్పుకుంది సార్. ఒప్పుకున్నప్పుడు మా అధికారులు దాన్ని ఉపయోగించుకొని ఆ అమ్మాయిని రికవరీ చేయించాలి కదా సార్. మాకుండే అధికారులు సరైన వాళ్ళు కాదు సార్. ఆ అమ్మాయికి చెప్పే మాట వినేవాళ్ళు. మరి వాళ్ళు ఎట్లా చేసుకున్నారేమో మాకు దాని గురించి తెలియదు, కానీ ఒకరిని ఒకలాగా చూస్తున్నారు, ఇంకొకలాగా చూస్తున్నారు సార్ మా సంఘబంధంలో మా అధికారులు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? చూద్దాము చేద్దాం అంటున్నారే కానీ డబ్బులు అయితే రికవరీ చేయించడం లేదు సార్. ఎంతకాలం నుంచి? 4 నెలల నుంచి సార్. మేము కేసు పెట్టిన కాడ నుంచి కూడాను చూద్దాంలేమ్మా చేద్దాంలేమ్మా, అమ్మాయిని కూడా ఒకసారి కట్టమంటే కట్టద్దంటే మేము ఒక్కసారిగా మేము కట్టమని చెప్పడం లేదు సార్. నెలకింతనే కట్టించండి, తీసుకొని తిన్నానని అమ్మాయే చెప్తుంది కదా, నిజమేను తీసుకున్నాను నేను కట్టుకుంటాను అనింది కదా, మరి కట్టించండి సార్.
వాళ్ళ చేతం కట్టిపోతుంటే కట్టే వాళ్ళ చేత అమ్మ మీరు ఇంకా ఇంత బాకీ ఉండరు ఇంత కట్టాలమ్మా అని చెప్పి అంటుండ్రి. అది ఎక్కడ న్యాయం సార్? అది ఎక్కడ న్యాయం సార్? అది మాకు మేము అందరం పని చేసుకునే వాళ్ళే కదా సార్, కూలీ నాలి చేసుకునే వాళ్ళే కదా. అమ్మాయికి ఏమంత ప్రత్యేకంగా చెప్పడము, మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందులు పెట్టడము, మేము అడిగిన దానికి మేము హరాస్మెంట్ చేస్తున్నట్టు మా మీద రిటర్న్ కేసు సార్. అది మేము ఏదైనా చేసుకుని చచ్చిపోతే ఓలేదు మా సాగుకు కారణమని మేము అట్లాగే బెదిరిస్తాం సార్. మాకు డబ్బులు కట్టడం లేదు, చేయడం లేదు, మేము అడిగిన దానికి మా మీద పెట్టమని మేము కూడా అదే పని చేస్తాం సార్. మేము ఏదైనా చేసుకొని చేస్తాము, మా చావు కారణం ఎవరు సార్? అప్పుడు అందరం ఎస్టీఏ సార్, అందరం ఎస్టీమే. ఆమె కూడా ఎస్టీ. ఎస్టీఏ మాకు అధ్యక్షాలు అంటే ఆమె కూడా ఎస్టీఏ సార్. పేరు యాక్సిరి శ్యామల. నేనేందంటే ఎస్సీ సార్, చేసుకునేది ఎస్టీలో. దానికోసం ఇప్పుడు ఏంటంటే అమ్మాయి నన్ను ఏం చేయలేక ఏం అనలేక నీది మా కులం కాదు కదా నువ్వు ఎట్ట మాట్లాడతావు, మరి చేసుకున్నప్పుడు నేను నా భర్త ఏ కులం అయితే నేను అదే కులం అవుతాను కదా సార్, నేను వేరే కులం ఎట్ట అవుతాను? కులం పేరెత్తి కూడా ఇదిగా మాట్లాడుతున్నారు. దానికి సార్ వాళ్ళు కూడా సపోర్టు. ఏమ్మా ఇది మీరు జరిగే మాటలేంది, మీరు చేసేది ఏంది, కులాలు ఎందుకు తీసుకొచ్చి పెడతారని సార్ వాళ్ళని అడగాలి కదా సార్. సార్ వాళ్ళు ఈ పొద్దుకి అమ్మాయిని పిలిపించి అడిగిన వాళ్ళు కాదు. మాకు సార్ వాళ్ళు మీటింగ్ పెట్టి వటానంటమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పానని సార్ వాళ్ళు మాకు మీటింగ్ పెడితే అమ్మాయిని కూడా పిలిపించండి సార్, అందరం మాట్లాడుతాం. నేను ఏ కులమైంది ఊరు వాళ్ళే చెప్తారు కదా, సంఘంలో వాళ్ళు ఊర్లో వాళ్ళే చెప్తారు కదా. ఎందుకు సార్ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు? అదేమనంటే మా మీద సాడీలు చెప్పొద్దంటే ఏపీఎం సార్కి మిమ్మల్ని జాబ్లోంచి తీసేయాలని చెప్పానని ఇట్లా చేస్తున్నారంటే ఏపీఎం సార్ని తీసేయాలి మేము ఎందుకు అనుకుంటాం సార్? ఏపీఎం సార్ ఏమన్నా తీసుకొని తినున్నారా? ఏపీఎం సార్ పేరు మాకు అక్కడ ఉందా? లేదు కదా. మేము సార్ మీద మేము ఎందుకు పెట్టుకుంటామట? మాకు న్యాయం చేయండి సార్, మేము అడుక్కుంటున్నాం. మమ్మల్ని అడిగినట్టు వాళ్ళని అడగండి. ఏందమ్మా శ్యామల నీ ఒక్కదాని వల్ల మాకు ఇట్లా అవుతుంది, నువ్వు తీసుకొని తిన్నావు కదా రొంతైనా కడుతుండు, లేదా 2 నెలలకు ఒకసారి కట్టుకుంటానని చెప్పకుండా రిటర్న్ మా మీద హరాస్మెంట్ కేసు ఏంటి సార్? మాకు ఇప్పుడు రోజులు బాగలేవు, ఈ రోజులు కాలాలు ఎట్టున్నాయి సార్. ఏ టైంలో ఏది జరిగితే ఎవరు సార్ దానికి బాధ్యులు? అమ్మాయి ఏమో మా మీద పెట్టేసి ప్రశాంతంగా ఊర్లలో దాముకుంటా చేసుకుంటా ఉంది. మేము సార్ బాధ్యులు ఏదైనా జరిగితే ఎవరన్నా దావన వచ్చేపోయే ఏదైనా చేసేస్తే దానికి బాధ్యులు మేము సార్. డబ్బులు తీసుకొని తిని కట్టమని అడిగిన దానికి మేము నలుగురమే కాదు సార్. ఇట్లా మా సంఘబంధంలో మొన్న మీటింగ్ పెట్టినప్పుడు అందరూ వచ్చారు. ఈ పనులు వరకు అట్లా స్టార్ట్ అయ్యింది, దానివల్ల ఇప్పుడు అందరూ రాలేకపోయారు సార్ మాకు ఇక్కడ. Please subscribe SS News AP.